ఎవరు మాట్లాడతారు? మనకి బాధ్యత గల నాయకులు కావాలి. కూర్చున్న ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి ఇళ్లకొచ్చి ప్యాకాట క్లబ్లు నడిపించడం తప్ప వీళ్ళకి డ్రైన్లు పొడ్చాలని, డ్రైన్లు శుద్ధి చేయాలని బాధ్యత లేదు వీళ్ళకి. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. అరే అన్నం పెట్టే రైతుకి అండగా లేని కాడికి ఎందుకు? మరి చుట్టుపక్కల మన జీవనదులు బోల్డన్ ఉన్నాయి, మనకి ఇన్ని పంట కాలువలు ఉన్నాయి, ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా తాగునీటికి సమస్య ఉంది. ఏ నియోజకవర్గంకి వెళ్ళు తాగునీటి సమస్య. ఒక జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఉంది, ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసింది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు కుళాయి కావాలని నిధులు వచ్చినాయి, 100 కోట్ల నిధులు వచ్చినాయి. ప్రతి జిల్లాకి డబ్బులు సద్వినియోగం చేయాల. దాంట్లో డబ్బులు కొట్టేద్దాం అనుకుంటున్నారు తప్ప ఒక్కొక్క ఇంటికి ఒక కుళాయి పెట్టాలి. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఉన్నాయి. అరే అన్ని మాటల మీద వెనక్కి తీసుకొని కనీసం తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వం. రేపల్లె ఒక సముద్ర తీరం ప్రాంతం ఎంత గొప్పగా డెవలప్ చేయొచ్చు, ఎంత గొప్ప పర్యాటక కేంద్రంగా తయారు చేయొచ్చు. కానీ ఇది పేకాటకి కేర్ ఆఫ్ అడ్రస్గా అయిపోయింది. పేకాటకి యువతకి మనం ఏం చెప్తాం? పేకాటక. అటు మనం గుడివాడికి వెళ్తే పేకాట క్లబ్లు, బందర్కి వెళ్తే పేకాట క్లబ్లు, అటు ఉత్తరాంధ్ర వెళ్తే పేకాట క్లబ్లు, మట్టి మాఫియాలు, దోపిడీలు, దాడులు తప్ప ఒక్క అభివృద్ధి లేదు. మాట్లాడదామంటే భయపెడతారు, నోరు తెరుద్దామంటే గొంతులోకేద్దామంటారు. అరే బలంగా అంటే అందరినీ మనకి విచ్ఛిన్నం చేద్దామని. మనం భయపడితే సమాజంలో అభివృద్ధి రాదు. నేను మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. అభివృద్ధి జరగాలి. ఇప్పుడు వాగు పూడికలు తీయకపోతే మన సముద్రంలోకి వెళ్లాల్సిన నీళ్లు పంట పొలాల వైపు వచ్చి కుళ్ళిపోతా ఉన్నాయి. దీని గురించి మాట్లాడేవాడు ఎవడు లేడు. మీకు ఉదాహరణకి వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఒకసారి అది ఆపేయండి. అది ఆ బాంబులు ఆపేయండి. లాస్ట్లో కాల్చండి ప్లీజ్, దయచేసి లాస్ట్లో కాల్చండి. మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దాదాపు 55 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మన తాగునీటికి, ముఖ్యంగా మన రేపల్లె మున్సిపాలిటీకి. దానికి పక్కనున్న పట్టిసీమ ప్రాజెక్టు నిర్వీర్యం చేయడం వల్ల ఆ పని ముందుకెళ్ళనివ్వట్ల. అలాగే మనం కూర్చోబెట్టి స్వభావం రీత్యా ఇది ఇసుక నేల, డ్రైనేజ్ మురికి నీరు బయటికి రావడం వల్ల అస్తవ్యస్తంగా అయిపోద్ది. దీని గురించి మాట్లాడేవాడు ఎవడు? పేకాట క్లబ్ల మీద ఉన్న జోరు హుషారు ప్రజా సమస్యల మీద, తాగునీటి సమస్యల మీద లేదు. ఇందాక చెప్పినట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ముందేం చేశాడు? వీళ్ళ ఇంట్లో ఉన్నది, వీళ్ళ కుటుంబంలో కూడా ఈ పక్కన పడే ఆస్తులను దోచుకోవడం మీద ఉన్న పిచ్చి వీళ్ళకి. పాపం మనకి రైల్వే కోడూరులో కూడా వెంకట నరసయ్య గారు అని చెప్పి వెరైటీస్ మైన ఆయన గుర్తించారు. వాళ్ళ తాతగారి సమయంలో, జగన్ తాతగారి సమయంలో అక్కడికి వెళ్ళి ఆయన్ని మనుషులను పెట్టుకుంటే కొద్ది రోజుల తర్వాత ఆయన అకస్మాత్తుగా చనిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వెరైటీస్ మనులు వీళ్ళైనాయి. వీళ్ళు ఎప్పుడు కూడా మీరు వైఎస్ జగన్ గురించి ఆలోచించాల్సిందే, మన రైతాంగం ముఖ్యంగా ఆలోచించాలి. వాళ్ళు ఎప్పుడు భూమిలో ఒక పట్టెడు, ఒక గుప్పిడి గింజలు తీసి భూమిలో చల్లే అలవాట్లేదు వీళ్ళకి. ఒక పట్టెడు గింజలు తీసి భూమి మీద చల్లే అలవాటు, దాని నుంచి పైరు తీసే అలవాటు లేదు. భూమిని తవ్వే అలవాటు తప్ప భూమిలో విత్తనాలు జల్లి పంట పైరుల్ని పైకి తీసుకొచ్చే అలవాటు లేదు వీళ్ళకి భూముల్ని తవ్వటం, ఖనిజాలని తీయటం, గనుల్ని దోచేయడం తప్ప నిజంగా ఒక పట్టెడు గుప్పెడు గింజలు భూమి మీద వేస్తే పచ్చని పైరైతే దాన్ని ఎంత కాపాడుకోవాలి, ఎంత శ్రద్ధగా తీసుకోవాలి,
మన చేతిలో ఒక ముద్ద అన్నం తింటున్నామంటే రైతు పడ్డ కష్టం, రైతు పడే కార్చే కన్నీరు ఇవన్నీ తెలియాలంటే గనుల్ని మనకి భూమిని మనకి ఛేదించేవాడికి రైతు తాలూకు కష్టం ఎప్పటికీ అర్థం కాదు. నిజంగా ఇది రైతు ఆలోచించాలి. రైతు ఆలోచించాలి. స్వభావం ఎలా ఉంటుందంటే కష్టం ఉన్నోడికే కష్టం తెలుస్తుంది. బిడ్డలున్న తండ్రికే ఇంకొక బిడ్డ కష్టం తెలుస్తుంది. మనకి అమర్నాథ్ గౌడ్ చనిపోతే అక్కను రక్షించకుండా అమర్నాథ్ గౌడ్ బాధ ఎవరికి తెలుస్తుంది? బిడ్డను కోల్పోయిన తండ్రికి తెలుస్తుంది, బిడ్డలున్న తండ్రికి తెలుస్తుంది, ఆడబిడ్డలున్న తల్లిదండ్రులకు తెలుస్తుంది. జగన్ మొన్న చెప్తా ఉన్నాను తెనాల్లో, ఇంత పెద్ద గులకరాయి, చిన్న గులకరాయి పెడితే ఇంత పెద్ద కూర్చొని డ్రామా వేశాం. నేనేం చెప్పాను ఇందాక? లా అండ్ ఆర్డర్ అని చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ ఎంత కావాలి, ఎంత అవసరం అంటే ఈ వెనకున్న రేపల్ల స్టేషన్ వెనకాలే కదండి, రేపల్ల రైల్వే స్టేషన్. ఇక్కడ నేను అప్పుడు అనిత గారు హోమ్ మినిస్టర్ పాపం ఒక మహిళని భర్త ముందు దారుణంగా అగౌరవపరిచి మానానికి భంగం కలిగిస్తే బాధ్యత ఉన్న ఒక హోంమంత్రి ఏం మాట్లాడాలండి? ఏం మాట్లాడాలి? శిక్షలు పడాలి, పట్టుకోవాలి. అప్పటిగా ఒకటో రెండో రేపులు జరుగుతాయి అంటారు ఆవిడ. ఆ ఒక్క మాట పర్యవసానం మీరు ఎంత ఊతమిస్తుంటే మనందరం ఆలోచించాలి. నాయకులు చాలా బాధ్యతతోటి నాలుక మీద నియంత్రణతో మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆ రోజు రేపల్ల స్టేషన్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన శిక్ష పడి ఉంటే అమర్నాథ్ని అక్కని ఆ ఆడబిడ్డని ఏడిపించడానికి సాహసం చేసేవాళ్ళు కాదు. అంటే ఒకటి రెండో జరుగుతాయి, క్రిమినల్స్ రాజ్యాలు ఏలొచ్చు, తప్పులు జరిగితే ఏదైనా అయిపోవచ్చు, మనల్ని ఎవరిని ఏం చేయలేని ఒక భరోసా. అమర్నాథ్ వాళ్ళ అక్కని స్కూల్కి వెళ్తా ఉంటే ఏడిపిస్తే అమర్నాథ్ 15 ఏళ్ల బిడ్డ, ఆ కుర్రవాడు అమర్నాథ్ గౌడ, అమర్నాథ్ బీసీయా ఎస్సీయా కాదు, ఇవన్నీ కాదు. ఆ బీసీకి జరిగిన అన్యాయం వీటన్నిటికంటే మించి కూడా అరే నిండు 100 ఏళ్ళు బతకాల్సిన బిడ్డ అమర్నాథ్. నిండు 100 ఏళ్ళు ఎవడైనా ఏం దీవిస్తాం? నిండు 100 ఏళ్ళు చల్లగా బతుకున్నానని అంటాం కానీ నువ్వు అర్ధాంతరంగా చనిపోవని ఎవరిని కోరుకోం. అలాంటి బిడ్డ ఎందుకు చనిపోయాడు? చంపేశారు. రోడ్డు మీదకి వచ్చి అక్కని చడాయిస్తూ ఉంటే, ఏడిపిస్తూ ఉంటే వచ్చి మా అక్కని ఏడిపించొద్దు అని అన్న మాటకి కోపం పెట్టుకొని చేలల్లోకి తీసుకెళ్లి, జొన్న చేలల్లోకి, ఆ చెరుకు చేలల్లోకి తీసుకెళ్లి కూర్చొని పెట్రోల్ వేసి కాల్ చేశారంటే నేను ఇదే బాధ చెప్పాను. ఎంత బాధ కలిగిందంటే చిన్నప్పుడు నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు నిప్పు మంటలతో కొట్టించుకునేవాడిని. క్షమించాలి చప్పట్లు కాదు అంటే వినండి, నిప్పులతోటి మంటలతోటి కొట్టించుకునేవాడిని. ఈపు మీద, ఒంటి మీద కొట్టించుకుంటే ఒళ్ళు కాలిపోయేది. ఈ రోజుకి నా ఏళ్ల మీద కాలిపోయిన ముద్రలు ఉంటాయి, శరీరం కాలిపోయింది. అంటే ఒక చిన్నపాటి నూనె చుక్క వంట చేసేటప్పుడు పడితేనే గిలగిల్లాడిపోతాం. అలాంటిది ఒక 15 ఏళ్ల బిడ్డ చేసిన తప్పు ఏంటంటే మా అక్కని ఏడిపించకండి అన్నందుకు జొన్న చేలలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి అంటించేశారు. ఆ బిడ్డ ఎంత ఏడుపు ఏడ్చుంటాడో, ఎంత ఆత్మ ఎంత క్షోభించి ఉంటుందో మనం ఊహించుకోలేం. గుండె పూడుకుపోద్ది, నా గొంతు పూడుకుపోద్ది. నాకు ఎంత ఏడుపు వస్తో. ఏంటి దీనికి అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ. లా అండ్ ఆర్డర్ ఇది బలమైన మంత్రులకు కానీ, బలమైన హోంశాఖ బలమైన అధికారులకే, ఒక్క ఎస్ఐకే నువ్వు రౌడిజం కంట్రోల్ చెయ్యంటే నేను మీకు చెప్తున్నాను 2 వారాల్లో ప్రతి రౌడీ ఎదవని మక్కలు ఇరగ్గొట్టి కింద సెల్లో కూర్చోబెడతాం. ఎస్ఐకి ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీసుకు ఉంది. నువ్వు పోలీసులను పని చేయనిస్తే కదా. ఎంతసేపు రౌడీలు వెనకేసుకురా, అమ్మాయిలు నేర్పించేవాళ్ళు వెనకేసుకురా, దాడులు చేసేవాళ్ళు వెనకేసుకురా అంటే ఇలాగ ఉంటుంది ప్రభుత్వం. మనం ఎందుకు భయపడాలి? మాట్లాడితే చంద్రబాబు గారిని జైల్లో పెడతారు. చంద్రబాబు గారు నాకే స్నేహితులు కాదు, బంధువు కాదు. అరే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, చాలా దశాబ్దాలుగా పాలిటిక్స్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి. పాలసీ విభేదాలు ఉంటాయి, పొలిటికల్ విభేదాలు ఉంటాయి. అంత మాత్రాన్ని కూర్చొని అంత దారుణంగా చేసామని కాదు కదా.
పోలీస్ శాఖ కూడా అధికారులు కూడా చట్టం సమానంగా జరిగే పని చేయదు. ప్రతిసారి చెప్తాను, బలంగా ఉన్న వాళ్ళకేమో చాలా బలహీనంగా పనిచేస్తే చట్టాలు, బలంగా ఉన్న వాళ్ళకి బలహీనంగా పనిచేస్తే చట్టాలు, బలహీనంగా ఉన్నారు అమర్నాథ్ లాంటి వాళ్ళకి వాళ్ళ మీద చాలా బలంగా పనిచేస్తే చట్టాలు. గొంతు తెరవండి చంపేస్తారు, ఏదైనా మాట్లాడండి కేసులు పెట్టేస్తారు, ఏదైనా మాట్లాడండి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేస్తారు. ఎవడు ఎదురు తిరగాలి? ఎందుకు మాట్లాడాలంటే అది మన ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో మీరు రోడ్ల మీదకి వచ్చి గొంతెత్తకపోతే, ఈరోజు నేను ఓట్ల కోసం అడగట్లా, ఓట్ల కోసం తపన పడట్లా, మీ భవిష్యత్తు కోసం తపన పడుతున్నా, మీ బంగారు భవిష్యత్తు కోసం అనే అన్నం పండించే రైతు బాగుండాలని కోరుకుంటున్నా. కనీసం ఉపాధి అవకాశాలు ఏమి పక్కన పెట్టి తాగునీరు కావాలి. ఆక్వాతో నిండిపోయింది, వ్యర్థాలతో నిండిపోయింది. ఆక్వా డబ్బులు కావాలి. ఆక్వాతో మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. మొత్తం భూమి నీరు కలుషితం అయిపోయింది. కనీసం రక్షిత మంచినీరు కావాలి. మట్టి దవ్వేస్తా ఉన్నారు. ఎక్కడికెళ్ళి మనకు మడడవులు రక్షణ, రేపల్లికి మడడవులు రక్షణ, తుఫాన్లు రాకుండా ఆపుతాయి. అలాంటి మడడవులను కూడా మనకి ఛేదించి తీసేసి తీర ప్రాంతానికి రక్షణ లేకుండా చేస్తున్నారు. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి అమర్నాథ్ గౌడ్ చనిపోతే మోపిదేవి వెంకటరమణ గారు వచ్చి 10 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకొచ్చేలా చూపిస్తారు. ఏమర్థం చేసుకుంటాం? అంటే ఒక 15 ఏళ్ల బిడ్డ ప్రాణం 10 లక్షల రూపాయల. ఒక కొండని కిందకి లాగేసి ఒక నిలువున ఒక చెట్టుని నరికేస్తే ఆ చెట్టుకు వెల కట్టగలవా? ఒక ప్రాణానికి వెల కట్టగలవా? 10 లక్షల రూపాయలు ఇచ్చి క్యాష్ ప్రభుత్వం చెక్ ఇస్తుంది. 10 లక్షల రూపాయలు క్యాష్ తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల మీద బీదవాళ్లే వాళ్ళని తీసుకొచ్చి ఇలా అంటే వాళ్ళు ఏంటి టెంప్ట్ అయిపోతారన్నా, లొంగిపోతారన్నా వాళ్ళు చీకొట్టారు డబ్బు తల్లిదండ్రులు ఇద్దరు. ఎందుకంటే న్యాయం జరగాలి మా బిడ్డకని. నేను లా అండ్ ఆర్డర్ నేను చెప్తున్నాను మీకు, కూటమి ప్రభుత్వం చాలా బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకొస్తుంది. ఒక్క ఆడబిడ్డకు కానీ ఎవరికైనా సరే అన్యాయం జరిగితే హోంమంత్రికి సంబంధం లేదు. ఒక బలమైన కానిస్టేబుల్ కూడా వాళ్ళని ఎదిరించే స్థాయికి అంత బలోపేతం చేస్తాం పోలీస్ వ్యవస్థని. నిజాంపట్నం పోర్టు మనకి నిజంగా కానీ పూర్తి చేస్తే ఎంత అభివృద్ధి ఉంటుంది, ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ చేయాలంటే చాలా గ్రేట్ స్టెబిలిటీ కావాలి మనకి. ఆ స్టెబిలిటీ కోసం రావాలి అంటే నేను కూర్చొని ఎందుకు తపన పడుతున్నానంటే ఓటు చేయకూడదని అనుకున్నానంటే రాష్ట్ర విభజన తర్వాత మనందరం విడివిడిగా కొట్టుకుంటా ఉన్నాం, అందరం కలిసి ఉండాలి. 2014 నుంచి నా తపన ఇదే. అందరం కలిసి ఉంటే తప్ప, మెజారిటీ పార్టీలు కలిసి ఉంటే తప్ప మన గ్రామాలు మీరు చూడండి. ఆ రోజు నేను చంద్రబాబు గారికి అండగా ఉండగానే ఎంత బలమైన ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చింది. ఇంకా ఈ సమాజంలో సాటి మనిషి కోసం నిలబడగలిగే వాళ్ళు ఒక సమూహం ఇంకా ఉంది అని ఒక భావన కలిగేది. ఇది నేను ఆయనకి చేసింది కాదు, అది మనందరికీ మనం చేసుకున్నది. అరే నీ కష్టం ఉంటే నేను వస్తా, ఈయన కష్టం ఉంటే ఇదిగో ఆయన వస్తారు, నేను వస్తాం. ఇలా ఒకరికొకరు. అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి కష్టం వస్తే మేము బయటకు వస్తాం. ఇది ఒక కుటుంబం, ఒక వ్యక్తి సమస్య కాదు, మన నేల సమస్య, మన జాతి సమస్య, మన ఆంధ్రప్రదేశ్ సమస్య. ఇది సూర్యలంక దగ్గర ఉన్న సుమారుగా 95 చదరపు కిలోమీటర్లు మడడవుల్ని ఆక్రమించి చెరువులు తవ్వేస్తా ఉన్నారు. 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 95 చదరపు కిలోమీటర్లు. ఇప్పటికీ 1500 హెక్టార్లు తవ్వేశారు. ఎందుకని తపన పడుతున్నావు అంటే నువ్వు మడ అడవుల్ని సృష్టించలేవు. నువ్వు మడ అడవుల్ని సృష్టించలేవు. అవి తీర ప్రాంతానికి కోటలవి. మన ఇమ్యూనిటీ లాగా, శరీరానికి ఇమ్యూనిటీ లాగా అవి తీర ప్రాంతానికి కోటలవి. తుఫాన్ల సమయంలో అవి కోటలవి. అలాంటిది మడ అడవుల్ని కొట్టేస్తా ఉంటే చూస్తూ కూర్చున్నామంటే యంత్రాంగం ఏం చేస్తుంది? ఎంత మట్టి తింటారు? తెలంగాణలో ఒక సామెత చెప్తారు, ఎవడైనా సరే భూమికి బాకీ ఉన్నాడని. నువ్వు ఎంత మట్టిని తినే చివరికి ఎవడైనా సరే వైసీపీ వాడైనా సరే మీరు మట్టిలో కలిసిపోవాల్సిందే. మీరు
ఎక్కడికి వెళ్ళలేరు మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉంటే చూస్తూ ఊరుకో. మా లాంటి వాళ్ళు ఇంకా బతికే ఉన్నాం. పవన్ కళ్యాణ్ లాంటోడు, జన సైనికులు, మేమందరం ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా మేమందరం బతికే ఉన్నాం, నిలబడతాం. రాజకీయ మనకి లబ్ధికి అతీతంగా ఈ దేశం కోసం చచ్చిపోయే వాళ్ళు ఇంకా బతికే ఉన్నాం. మనకి వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఇదో కూల్చేవాడు ఉంటే కట్టేవాడు ఉంటాడు, దోపిడీ చేసేవాడు ఉంటే దోపిడీని నిలువరించేవాడు ఉంటాడు. అడ్డగోలుగా మీరు దాడులు చేస్తా ఉంటే తిరగబడేవాడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. కాలం అందరికీ అన్ని అవకాశాలు ఇస్తుంది. ఇప్పుడు దాకా మీరు 5 సంవత్సరాలు ఇచ్చారు, సంతోషం. జగన్ ఒకటే అడిగాడు, ఒక్క ఛాన్స్ ఇమ్మన్నారు. ఒక్క ఛాన్స్ ఇంటే ఏం చేశాడు? మీకు సాగునీరు ఇవ్వాల, తాగునీరు ఇవ్వాల, కాలువల్లో పుడికలు తీయాల, మెగా డిఎస్సి ఇవ్వాల, ఏ ఒక్కటి ఇవ్వాల. ఉన్న స్కూల్స్ తీసేశాడు, మనకి ఫీజు రీయింబర్స్మెంట్లు సరిగ్గా చేయలే. అమ్మఒడి అని చెప్పి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు ఉన్నాడు, ఒక్క బిడ్డకు మించి ఇవ్వట్లా. ఇవన్నీ కాకుండా మేము ఒకటే చెప్పాం, మీరు మేనిఫెస్టో చూడండి. అందరూ యువతంతా ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మీ కూటమి మేనిఫెస్టో చూడండి. మేము బాధ్యత తీసుకుంటాం, జవాబుదారీతని వహిస్తాం. దివ్యాంగులను కూడా బెదిరిస్తాం. దివ్యాంగులు కూడా బెదిరిస్తున్నారు వీళ్ళు. మనం దివ్యాంగులకు ఇప్పుడు ఇచ్చే 3,000 కాకుండా 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం. అలాగే వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నాం. అలాగే మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని కష్టాన్ని ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండేందుకు 3 గ్యాస్ సిలిండర్లు. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే విడుదల చేస్తాం. ముఖ్యంగా రైతుకి సంవత్సరానికి 25,000 రూపాయలు అండగా ఇస్తాం. అలాగే కౌలు రైతుకి గుర్తింపు కార్డులు, సాగునీటి ప్రాజెక్టులన్నీ ముందుగా బాధ్యత పూడికలు తీయించడం. కొత్త ప్రాజెక్టుల కంటే ముందు పూడికలు తీయించి ఆ డ్రైనేజీలని సరిగ్గా సక్రమంగా నిర్వహించి ముందు ఉన్న ఆయకట్టుని కాపాడుకునే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి చెప్తున్నాం. వీళ్ళు భూమి మీద పిడికిడి గింజలేసి పైరుని పండించేవాళ్ళు కాదు. వీళ్ళు ఒక గింజ దాటి చెట్లు పెంచేవాళ్ళు కాదు. మీరు చూస్తే రైల్వే కోడూరులో పాపం ఎవరో ఏదైనా మాట్లాడారు వైసీపీకేనంటే పచ్చని మామిడి చెట్లు నరికేశారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు. పచ్చని చెట్లు నరికేయడం అలవాటు వీళ్ళకి. ఒక సాగునీరు తాగునీరు కాదు, వీళ్ళు పచ్చని చెట్లు కనిపిస్తే దానికి ద్వేషం ఉంటే చెట్టు మీద చూపిస్తారు. అలాంటి వాడికి అధికారం ఇచ్చారు మీరు, వాళ్ళకి నిజంగా లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే మీ ఆస్తుల మీద మీకు కంట్రోల్ ఉండదు. జగన్ చెప్తున్నాడు ఈ మధ్యన, మీకు మంచిది అంటాడు. మాట్లాడితే మనం అంబేద్కర్ గారి విగ్రహం పక్కనంతా పెడతాం. మనం ప్రతి గల్లీలో దేనికి పెడతాం? అంబేద్కర్ గారి విగ్రహం దేనికి పెడతాం? చట్టాలకు మించి ఇప్పుడు మనకి